ఇప్పుడు ఒక్క ఆడోళ్ళు తీసుకెళ్తేనే పులుసు కారిపోతుంది. పిచ్చా పని పట్ట లేదా నీకు బయటికి ఎందుకంటే కొత్త డ్రెస్సులు కొన్నాను టైగర్ 4 అవి అర్జెంటుగా వేసుకుని బయట తిరగాలి టైగర్ అంట. అమ్మగా భావించిన వాళ్ళందరికీ కూడా నేను అమ్మని 10 జతలు బయటికి తీసి ఒకటి కూడా కొనకుండా వచ్చారు. ద బ్యూటిఫుల్ చార్మినార్. ఇంకో బ్యూటిఫుల్ కనబడుతుంది ఏంటి, చార్మినార్ వస్తే ఏమి కొన్నా కొనకపోయినా పాన్ కొని తినాలి. ఇంకో విషయం ఏంటంటే మన కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి తిన్నారు. ఎలా ఉంది నిజం చెప్పండి నాకు అర్థలేదు. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా సడన్ గా ఇల్లంతా ఖాళీ అయిపోయింది, మొత్తం చిన్నోడు మా అక్కలు అందరూ వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను, మా అమ్మ, శాండీ, మా తమ్ముడు, మా నాన్న 5 కలిసి ఓటీ షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఓటీ అయితే బడ్జెట్ కదా, మా అమ్మకి కూడా డైలీ వేర్ కి కాటన్ డ్రెస్సులు కావాలంటే అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. అయితే ఈ లోపు నేను, శాండీ, మా అమ్మ ఆటోలో వెళ్ళిపోతున్నాం. అది వాటర్ ప్యూరిఫైర్ ఒకటి వస్తుంది, అది ఫిక్స్ చేయించి మళ్ళీ మా నాన్న బండి మీద వచ్చేస్తారు. ఇప్పుడు ఒక్క ఆడోళ్ళు తీసుకెళ్తేనే పులుసు కారిపోద్ది. అలాంటిది శాండీ మా అమ్మ ఇద్దరుని, నాకు తెలియదు కదా డ్రెస్సులు ఎక్కడ బాగుంటాయి. అదే శాండీ అనుకో మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ ఏం బాగుంటాయి అన్ని తెలుసు. అందుకని శాండీని కూడా తీసుకెళ్తాము. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చెల్లో శాండీని పికప్ చేసుకుందామని వాళ్ళ ఇంటికి వచ్చాను మాయా. దగ్గరగా 20 రోజులు అయిపోయింది నేను శాండీని కలిసి. ఏమైపోయావు శాండీ 20 రోజులు? బిజీ అయిపోయావు. నాతో ఏమన్నా చెప్పనా గాయ, పొద్దున్న లెగ్గానే ఫోన్ చేసి టైగర్ బయటికి తీసుకెళ్ళు. ఎక్కడికి అన్నాను. అది తిట్టాను ఫస్ట్. పిచ్చా పని పట్ట లేదా నీకు బయటికి ఎందుకంటే కొత్త డ్రెస్సులు కొన్నాను టైగర్ 4 అవి అర్జెంటుగా వేసుకుని బయట తిరగాలి టైగర్ అంట. ఇక ముందే చెప్తున్నా శాండీ, అసలే మా అమ్మ గంటలు షాపింగ్ చేస్తుంది, నువ్వు వరస్టే కాబట్టి స్పీడ్గా అవగొట్టుకుని రండి. చౌలీలు ఏంటి, మొన్న చార్మినార్లో కొన్న చౌలీలా ఉన్నాయి? చార్మినార్లో కొన్నాయి కానీ ఇప్పుడు కొన్నాయి కదా, ఎప్పుడు నేను కొన్నాయి కదా. చార్మినార్లో శాండీకి మనం ఏదో ఛాలెంజ్ కూడా ఇచ్చాం. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్స్ ఇస్తాం చూడండి మాయా. పద ఎక్కి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఆటో వచ్చింది. అమ్మ నీకు నిన్న మంచి కామెంట్లు వచ్చినాయి అమ్మ. నిన్న వీడియోలో మీ అమ్మగారు బాగా మాట్లాడుతున్నారు, అమ్మ జాగ్రత్త, మీ అమ్మని చూస్తే మా అమ్మని చూసినట్టుంది. ఏం చెప్తావు మా సబ్స్క్రైబర్స్ అందరికి? అమ్మగా భావించిన వాళ్ళందరికీ కూడా నేను అమ్మని. వేసింది డైలాగు. నాకన్నా పెద్ద డైలాగ్ రైటర్లా అయిపోతుంది మా అమ్మ. గంట సేపు జర్నీ చేసి వచ్చేసామ్మయ్య కోటికి. పక్కనే సుల్తాన్ బజార్ మెట్రో పెట్టుకుని అనవసరంగా ఆటోలో. విజయవాడ బీసెంట్ రోడ్డు ఉన్నట్టుంది మార్కెట్ అంతా. ఒక షాప్లోకి వెళ్ళి 4-5 ఏంటి దగ్గర 10 జతలు బయటికి తీసి ఒకటి కూడా కొనకుండా వచ్చారు. అమ్మాయి ఆడవాళ్ళతో కష్టం రా బాబోయ్, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని. వాళ్ళు ఇంకో షాప్లోకి వెళ్ళారు మాయా. నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, చూపించనా? ఎంత సేండి ఆ డ్రెస్? ఎందుకు అలా సిగ్గుపడిపోతావు? కెమెరా చూస్తే చాలు. ప్లాజోల్ అంట మాయా, జస్ట్ 150 అంట. బాగుంది సుల్తాన్ బజార్, తక్కువ రేట్లో. నేను తీసుకున్న వరస్ట్ డిసిజన్లో ఇదొక పెద్ద వరస్ట్ డిసిజన్. ఆడవాళ్ళతో షాపింగ్ రావడం. తిప్పుతానే ఉన్నారు మాయా బాబు. ఇప్పుడే వలీగాడు వచ్చాడు, తిప్పి చేశారు రా వలి. అమ్మా ఇడు చూసిన తర్వాత కొంచెం ప్రాణం లేసి వచ్చింది. జ్యూస్ కాదురా, నిన్ను చూసిన తర్వాత ప్రాణం లేసి వచ్చింది అంటున్నాను. కాళ్ళు లాగేసి తిప్పుతున్నారు అటు ఇటు, మాట్లాడడానికి ఎవరు లేరు, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఆడోళ్ళు లోపల షాపింగ్ చేసుకుంటున్నారు, మేము బయట తింటున్నాం. సుల్తాన్ బజార్ అయిపోయిందంట, ఇప్పుడు చార్మినార్ అంట. చంపేస్తున్నారు మా, చంపేస్తున్నారు. ఒక్క కోటిలోనే బుక్స్ కావాలంటే బుక్స్ దొరుకుతాయి, బట్టలు దొరుకుతాయి. ఇటు పక్క వెళ్తే మెడిసిన్స్, మీకు కావాల్సిన ప్రతి మెడిసిన్ దొరుకుద్ది. అది కొంచెం దాటి వెళ్తే కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ సంబంధించి అన్ని దొరుకుతాయి. మా మెట్రోకి రావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో సుల్తా బజార్ అని ఒకటి ఉంది, అక్కడ దిగిపోతే మీకు పక్కనే, కోటి పక్కనే. చార్మినార్ దగ్గర 40 రూపాయలు 4 ఇచ్చాడు జాంకాయ. ఉప్పు కారం కూడా పెట్టారు, అందుకే తీసుకున్నా. ఎందుకన్నా మంచిదని దారిలో గొడుక్కున్నాను, వర్షం పడిపోద్దేమో అని. కొన్నందుకన్నా వర్షం పడితే బాగుంది మాయ. ఇదిగోండి చార్మినార్, ద బ్యూటిఫుల్ చార్మినార్. ఇంకో బ్యూటిఫుల్ కనబడుతుంది ఏంటి. ఓకే కట్. చార్మినార్కి వస్తే అమ్మ నిమ్మరా టీ పడకుండా వెళ్ళకూడదు మా బేసిక్ గా. చార్మినార్ వస్తే ఏమి కొన్నా కొనకపోయినా పాన్ కొని తినాలి. ఎవరు చెప్పారు? చాలా మంది చెప్పారు చార్మినార్ వస్తే పాన్ తినకపోతే వేస్ట్ అని. అందుకని ఇప్పుడు నోరంతా ఎర్రగా అయిపోద్ది. బిర్యానీ తింటాం, బిర్యానీ తిన్నాక ఇచ్చు కదా. తినండి అయితే. నీకు కూడా కావాలా? నీకు? మే చార్మినార్ లో కూడా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మా పేరెంట్స్ కి మంచి బిర్యానీ ఇప్పించాలనుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో షాదాబ్ ఉంటది కాబట్టి, హైదరాబాద్ వస్తే ఒక 4 పక్కా రెస్టారెంట్లు ఉంటాయి, 5 దాంట్లో షాదాబ్ ఒకటి. అక్కడ పాయ అయితే వేరే లెవెల్ ఉంటది. తినిపించి మా వాళ్ళని అడుగుదాం ఎలా ఉంది అనేది. తెగిపోయింది కవర్, ఇలా అయిపోయింది లాస్ట్ పని. పదండి ఇదే ఎదురే షాదాబ్.
షాదాబ్. ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెళ్ళాను మా, మళ్ళీ ఇదే వెళ్దాం కుదరలేదు అప్పటి నుంచి. గడియారం చూడండి, ఎప్పటి గడియారమో తెలియదు కానీ ఎంత పెద్దగా ఉందో. సౌండ్ వస్తే బాగుండు టింగ్ టింగ్ అని. షాదాబాద్ ఎస్టాబ్లిష్ని 1990లో పెట్టారంట. అంటే ఇప్పటికి 34 సంవత్సరాలు అయింది పెట్టి. ఈయన పేరు షాదాబు, మ్యాన్ బిహైండ్ షాదాబా, సారీ మిస్టర్ కాజా పాషా. ఓకే, ఆ చుట్టూ తీసేయండి ఎలా పడుతుందో. స్టైల్ రా, మరీ అంత ఓవర్. ఏం తింటావు సండి? బిర్యానీ, ఇంకా స్టార్టర్లో చికెన్ మెజెస్టిక్. అయితే చెప్పు. తందూరి చెప్తా అమ్మా, ఇది హైదరాబాద్లో టాప్ 5 రెస్టారెంట్లు ఇది ఒకటి అనమాట. అంటే ఎప్పటి నుంచో ఉన్న దాంట్లో తిని జెన్యున్ గా చెప్పు బాగుందా బాగాలేదా అని. వచ్చేసింది మా పాయ, వేడి వేడిగా ఉంది. అందులో మేక కాల్ని నిలువుగా 2 ముక్కలు చేసి వేసి తీసుకొచ్చారు. ఏంటి అంత చెక్ చేస్తున్నారు? చూస్తున్నా కాళ్ళు ఎలా ఉన్నాయని. మటనయా కాదా అని చెక్ చేస్తున్నారు. 4 వచ్చినాయి ఇంటర్వల్ 8 పీసెస్ కదా చేస్తారు. ఆ తందూరి రోటీల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆ ముక్కల్ని ఆ పాయ సూపులో వేసి ఒక్క 2-3 నిమిషాలు నానబెట్టి తినాలి. తిని చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉంది? నిజం చెప్పండి, నాకు నచ్చలేదు. నచ్చలేదా? నేను తిని చెప్తా. చెడగొట్టేసాడు చెడగొట్టేసాడు. ఇది కూడా మైపిల్లో అయితే ఎంత బాగుందో. మేఫిల్లోనా? నెక్స్ట్ తందూరి తిందాం. తందూరి దేని చెప్తా. ఇది కూడా చెడగొట్టేసాడు రా. నీకు ఎలా అనిపించిందమ్మా ఇది? చప్పగా ఉందా? నెక్స్ట్ చికెన్ బిర్యానీ చెప్పాను మాయ, వేడి వేడిగా తీసుకొచ్చారు 2 బిర్యానీ. అందులో ఒకటే మొక్క వచ్చింది, ఆ మొక్కని 2 చేసి వేసారు. రైస్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ అనిపించింది. బాగానే ఉంది కానీ మరీ ఎక్కువ ఊహించినంత లేదు, పర్వాలేదు అంతే. మొన్న తిన్నది మేఫిల్ కి దీనికి చాలా బాగుంది. అంత బాగాలేదు. పీస్ తినలేదు, ఓన్లీ రైస్ ఒకటే పెట్టుకున్నారు మీరు. తేడా ఏంటి దానికి దీనికి? ఏం తేడా అనిపించింది? అది టేస్ట్ బాగుంది. ఏంట్రా ఎలా అంటున్నారు? అయిపించి మరీ తీసుకొచ్చాను. మా తమ్ముడు గారు కరెక్ట్ చెప్తాను. తినరా, బాగానే ఉందా? ఇక్కడ ఇలాగే ఉంటుంది. పర్లేదు మేడం, నాకు కూడా బాగానే అనిపించింది. మేఫీల్తో కంపేర్ చేస్తే ఇలా మేఫీలే నచ్చిందంట. ఇంకా చాలా మాట్లాడుకోవాలి ఇక్కడ, బయటకు వెళ్ళాక మాట్లాడతా. అయితే నచ్చలేదు మీకు? మాయా వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ సర్వీస్ అనమాట. బిర్యానీ తీసుకొచ్చారు, 10 నిమిషాలు అలా పెట్టి వెళ్ళిపోయారు. మేము పిలిస్తే కానీ వచ్చి వడ్డించలేదు. పిలిచినా వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆడు అనకూడదు కానీ వెళ్ళిపోయారు వాళ్ళు. టేస్ట్ కూడా నేను సంవత్సరంన్నర తిన్నప్పుడు స్టార్టింగ్ ఒక వీడియో ఉంటుంది చూడండి, షాదాబ్ వీడియో మన దాంట్లో ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధం లేదు. టేస్ట్ అయితే బేలా, సర్వీస్ కూడా వరస్ట్. మా పేరెంట్స్ కూడా అసలు నచ్చలేదు, చూసారు కదా రియాక్షన్ లా. అందుకనే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన పేరెంట్స్ కి మంచి రెస్టారెంట్ తీసుకెళ్లాలనుకుంటే కంపేర్ టు బోత్ మెహఫిల్కి వెళ్ళొచ్చు. అర్థమైంది కదా? బిర్యానీ వచ్చి 360 రూపాయలు వేశారు, ఒకటే పీసు, దాని 2 ముక్కలు చేశారు. క్వాంటిటీ కూడా చూసారు కదా చాలా తక్కువ. మా ఇద్దరికి కూడా సరిపోదు, ఒక్కడ తింటాడు. అదే రేటుతో అక్కడ కడుపు నిండా తినేది. ఇంకో విషయం ఏంటంటే మన కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి తిన్నారు. అది కూడా చెప్పి తీసుకొచ్చాను మా వాళ్ళని ఇక్కడికి. ఇలా అయింది.